హలో గైస్, మొన్న థర్స్డే ఒక పోల్ పెట్టాను టెలిగ్రామ్ ఛానల్లో. లైక్ ప్రీ అనాలిసిస్ లెవెల్స్ కావాలా, లేదంటే స్ట్రాటజీ కావాలా, లేదంటే నా లైవ్ ట్రేడింగ్ సెషన్ కావాలా అని చెప్పి పోల్ పెట్టాను. సో అందరూ కూడా కొంచెం కొంచెం ఓట్స్ అయితే వేశారు. కాకపోతే ఎక్కువ పర్సంటేజ్ అయితే స్ట్రాటజీ నేర్పించమని చెప్పి అడిగారు. సో యాక్చువల్గా ఆ రోజు పెట్టాలి స్ట్రాటజీ, కాకపోతే కొంచెం టైం తీసుకొని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేద్దామని చెప్పి ఈ రోజు మార్కెట్ కూడా హాలిడే కదా, సో అందుకు ఈ రోజు స్ట్రాటజీ అయితే పోస్ట్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ రిమైనింగ్ పీపుల్ అడిగిన వాళ్ళకి ప్రీ అనాలిసిస్ లెవెల్స్ పెట్టాను. అండ్ దెన్ ఫ్రీ యూట్యూబ్ ఛానల్లో కూడా నా లైవ్ ట్రేడింగ్ విత్ మై మెంటర్స్ అది పెట్టాను. సో ఎనీహౌ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతుందని. అండ్ దెన్ రిమైనింగ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే స్ట్రాటజీ కోసమే ఓట్ చేశారు. కాబట్టి ఈ రోజు ఒక స్ట్రాటజీ చెప్తాను నా కోర్స్ నుంచి. అయితే మనకి డే ట్రేడింగ్ కోర్స్ ఉంటుంది మన ప్రీమియం ఛానల్. ఎవరైనా జాయిన్ అయితే కోర్స్ తీసుకున్న వాళ్ళకి ప్రీమియం ఛానల్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ దెన్ కోర్స్ లో స్ట్రాటజీస్ ఉంటాయి కదా, మోర్ దెన్ సో మనకి 37 స్ట్రాటజీస్ ఉంటాయి. సో చాలా మంది అనుకుంటారు 37 స్ట్రాటజీస్, ఒక్కొక్క స్ట్రాటజీకి 1 lakh కావాలంటే ఒక 37 lakhs కావాలేమో క్యాపిటల్ అని చెప్పి అనుకుంటారు. అంత క్యాపిటల్ ఏం అవసరం లేదు. 37 స్ట్రాటజీస్ ఉన్నది మాత్రం 37 స్ట్రాటజీస్ ఒకే రోజు అయిపోవు కదా. ఓన్లీ మాక్సిమం 1 or 2 అవుతాయి అంతే. హై ప్రాబిలిటీ సెటప్స్ 1 కానీ 2 కానీ అవుతుంది అంతే. సో తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. లైక్ స్ప్రెడ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ చెప్పాను. దాన్ని ఆప్షన్ సెల్లింగ్ లోనే హెడ్జింగ్ చేస్తూ ఒక 30,000 40,000 తోనే మన ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలో అది కూడా చూపించాను. సో 20,000 30,000 50,000 వాళ్ళు కూడా నేర్చుకోవాలనుకుంటే ఒక్కొక్క లాట్తో నేర్చుకోవచ్చు కోర్స్ లో స్ట్రాటజీస్ తీసుకొని. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ దెన్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రీ అనాలిసిస్ మనకి ఎక్కడ సపోర్ట్ ఎక్కడ రెసిస్టెన్స్ అనేవి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు చెప్తున్నాం కదా. సో ఎవరైతే జాయిన్ అవ్వలేదు జాయిన్ అవ్వండి. కమింగ్ బ్యాక్ టు ద స్ట్రాటజీ నౌ. సో స్ట్రాటజీ కావాలంటే ఒక ఇండికేటర్ కావాలి. ఆ ఇండికేటర్ అన్న ఆల్రెడీ మేము పాస్ట్ లోనే చెప్పిన, నా ఇండికేటర్ లోనే ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి. సో ఆ ఇండికేటర్ ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. నా ఇండికేటర్స్ లోనే సిపిఆర్ ఉంటుంది, క్యామ్రిలా పివోట్స్ ఉంటాయి, ట్రెడిషనల్ పివోట్స్ ఉంటాయి, ఫిబొనాచి పివోట్స్ ఉంటాయి, ఉడి పివోట్స్ ఉంటాయి, అండ్ దెన్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంటాయి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటాయి. ఎందుకంటే ట్రేడింగ్ వ్యూ మనకి ఓన్లీ 2 ఇండికేటర్స్ ఫ్రీగా ఇస్తుంది. ఇంతకు ముందు అయితే 4 ఇచ్చి దీన్ని స్టార్టింగ్ ట్రేడింగ్ చేసినప్పుడు, ఆ తర్వాత 3కి మార్చారు. ఆ తర్వాత ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే 2 ఇస్తున్నారు ఫ్రీగా ఇండికేటర్స్. సో దానికోసం అని చెప్పి నేను ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ కోడింగ్ చేసుకుని మొన్న సిపిఆర్ బై మొన్న ఉంది కదా, సో కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ట్రేడింగ్ వ్యూ లింక్ కావాలంటే. లేదంటే నన్ను వాట్సాప్ లో పింక్ చేయండి, ఇండికేటర్ ఇస్తాను. వాట్సాప్ నంబర్ 7815884301. సో నన్ను మెసేజ్ చేస్తే ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు కింద స్క్రోల్ చేయాలి. లింక్ క్లిక్ చేయగానే ట్రేడింగ్ వ్యూ కి అవి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత కింద క్లిక్ చేస్తే యాడ్ టు ఫేవరెట్స్ అని వస్తుంది. ఓకే, సో లేదంటే మీకు చూపిస్తాను ఆగండి. సో లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. నేను లింక్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. అప్పుడు మీరు నేర్చిన లింక్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. అండ్ దెన్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ ఫేవరెట్ ఇండికేటర్స్ అని ఎందుకు ఉందంటే నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి. మీకైతే యాడ్ టు ఫేవరెట్ ఇండికేటర్స్ అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. మీరు మెయిల్ ఐడి ఏమి ఇస్తారో అదే దాంతోనే చేయాలి. యాడ్ టు ఫేవరెట్ ఇండికేటర్స్ అని వస్తుంది. దాన్ని యాడ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ట్రేడింగ్ వ్యూ దాంట్లోకి వెళ్ళి అక్కడ ఇండికేటర్ సెషన్ లోకి వెళ్ళిన తర్వాత ఫేవరెట్స్ అని ఉంటుంది. సో ఫేవరెట్స్ కి క్లిక్ చేస్తే మీకు ఫేవరెట్స్ కి ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సో దాన్ని మీరు అప్లై చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇండికేటర్ అనేది వస్తుంది. సో ఇండికేటర్ వచ్చిన తర్వాత మీకు సెట్టింగ్స్ ఏంటంటే, అప్పుడు మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది, హైడ్ బార్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ సోర్స్ కోడ్ ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఏమేమి కావాలి, జస్ట్ నేను ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీకి అయితే మీరు ఇవన్నీ క్లిక్ తీసేయండి. పివోట్ టైప్ అని ఉంది కదా, ఇక్కడైతే క్యామెరీలో అని పెట్టుకోండి. ఓకే, సో పివోట్ టైం ఫ్రేమ్ అని ఉంది కదా, అది డైలీలోనే ఉంచండి. ఇది నంబర్ ఆఫ్ పివోట్స్ అంటే బ్యాక్ టెస్టింగ్ కి పనికొస్తుంది. సో ఎక్కువ పెట్టుకోండి జీరోస్. సో ఆ తర్వాత షో లేబుల్స్ ఉంచుకోండి. మిగతా ఇంకేం అవసరం లేదు. పిఈ బీసీ టీసీ S1 S2 R1 R2 R3 R4. ఓకే, మనకి కావాల్సింది ఓన్లీ ఆ S4 R4 S5 R5. సో ఈ 4 ఇండికేటర్స్, ఈ 4 సెషన్స్ టిక్ చేసి ఉంచండి. ఇంకా కింద మూవింగ్ యావరేజ్ అవి ఏమొద్దు. ఓకే, నేను చెప్తుంది ఓన్లీ ఈ ఇండికేటర్ కి. ఎవరైనా ఒకవేళ నా కోర్స్ తీసుకుంటే మీకు ఆల్రెడీ కోర్స్ లో చెప్తాను సెట్టింగ్స్ ఏమేమి కావాలన్నది. ఆల్రెడీ కోర్స్ లో ఉంటది అది సెషన్ ఉంటది, లాస్ట్ చాప్టర్ లో ఉంటది. అది ఒకసారి చూడండి మన ఇండికేటర్ ద్వారా ఏం ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ చెప్తున్న స్ట్రాటజీకి అయితే మనకి ఏం కావాలి, ఓన్లీ S4 R4 S5 R5 కావాలి. అండ్ దాని కలర్స్ మీ ఇష్టం మార్చుకోవచ్చు. నేనైతే గ్రీన్ పెట్టుకున్నాను S4 కి, రెడ్ ఏమో R4 పెట్టుకున్నాను. ఈ రెండు ఏమో నార్మల్ డిఫాల్ట్ ఉంచేసాను. ఇక్కడ కెమెరాలా మార్చుకోవాలి. ఓకే, మీకు ట్రెడిషనల్ డిఫాల్ట్ ట్రెడిషనల్ ఉంటుంది, కెమెరాలా పెట్టుకోవాలి. సో అప్పుడు మీరు ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మీరు హైడ్ చేసిందో ఆన్ చేస్తే అప్పుడు మీకు చార్ట్ మీదకి ఇలా వస్తాయి. ఓకే,
సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ప్రతిరోజు కూడా 4 లైన్స్ ఫామ్ అవుతాయి. మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన వెంటనే కూడా 4 లైన్స్ అనేవి వచ్చేస్తాయి. సో మీరు ఏం చేయాలంటే, ఈ స్ట్రాటజీ క్రైటీరియా ఏంటంటే జస్ట్ సింపుల్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలాగో మీ అందరికీ తెలిసే ఉంటది. మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఒకవేళ రెసిస్టెన్స్ ఉందనుకోండి, రెసిస్టెన్స్ దగ్గర అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే మార్కెట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తుందని. అదే ఇది సపోర్ట్ లైన్ అనుకోండి, మార్కెట్ పై నుంచి కిందకు వస్తే ఇక్కడ ఏమైనా బ్రేక్ డౌన్ క్యాండిల్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి కిందకు వస్తుందని. సో ఇంతే R4 S4 అనేది ఎలా యూజ్ చేయాలి. సో మీకు రెసిస్టెన్స్ అనేది R4 క్యామరీలా, సపోర్ట్ అనేది S4 క్యామరీలా. టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలంటే R4 నుంచి బ్రేక్అవుట్ అయితే R5 పెట్టుకోవాలి, S4 నుంచి బ్రేక్ డౌన్ అయితే S5 పెట్టుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. సో ఇప్పుడు మీకు R4 క్యామరీలా, R5 క్యామరీలా ఇలా ఉంటుంది. మీకు డైలీ మార్కెట్ ఓపెన్ అవగానే R4 ఏమో ఎక్కడ ఉంటుంది, R5 ఏమో పైన ఉంటుంది. సో ఇది ఒక లైన్ అనుకోండి, కిందేమో S4 S5. సో ఈ 4 లైన్స్ మనం పెట్టుకున్నాం కదా. కింద లైన్ పైనుంచి మార్కెట్ ఒకవేళ మార్కెట్ పైనుంచి S4 నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం. ఎంట్రీ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, క్యాండిల్ పైన పెట్టుకుంటాం. లేదు క్యాండిల్ చిన్నగా ఉందనుకోండి, కొంచెం ఫార్ అవే పెట్టుకోండి. ఓకే, ఇమీడియట్ గా మీరు స్టాప్ లాస్ పెట్టుకోమన్నాను క్యాండిల్ పైన కదా అని ఇమీడియట్ గా ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి, ఒక్కొక్కసారి స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఓకే, సో కొంచెం గ్యాప్ ఇవ్వండి, క్యాండిల్ పైన కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత పెట్టుకోండి. లేదంటే ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఉంటే గ్రీన్ క్యాండిల్ పైన పెట్టుకున్నా పర్లేదు. దీని ముందు గ్రీన్ క్యాండిల్ ఉంటుంది కదా, సో ఆ గ్రీన్ క్యాండిల్ పైన పెట్టుకున్నా పర్లేదు. టార్గెట్ ఏమో S5 క్యామరీల దగ్గర తీసుకోవాలి. ఓకే, సో ఇది కూడా అంతే. R4 క్యామరీలో ఉంది కదా, R4 నుంచి ఏమైనా బ్రేక్అవుట్ అయితే మనం ఎంట్రీ తీసుకోవాలి. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం కొనాలి, లాంగ్ ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడైతే మనం షార్ట్ ఎంట్రీ తీసుకోవాలి, ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోవాలి. టార్గెట్ ఏమో R5 పెట్టుకోవాలి, R5 క్యామరీలో పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఏమో ఎంట్రీ క్యాండిల్ కింద. ఓకే, సో ఇది నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటది, కాకపోతే కొన్ని చేంజెస్ అయితే చెప్తున్నాను. మోడిఫికేషన్ అంటే నా బ్యాక్ టెస్టింగ్ ప్రకారం ఇది ఎలాగా ఎక్కువ హై ప్రాబిలిటీ ఇస్తుందో అన్నది చెప్తాను. సో ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే R4 క్యామరీలా పైన క్లోజ్ అయిపోయింది అనుకోండి, మన రూల్స్ ప్రకారం అయితే ఒక R4 క్యామరీలా పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మన ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ క్యాండిల్ అయిపోతే ఎంట్రీ తీసుకోకండి. ఓకే, సో చాలా మంది R4 క్యామరీలా బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ కదా అనుకుంటారు, కానీ కొన్ని బ్యాక్ టెస్టింగ్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అవి ఎక్కువ వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే తీసుకోకండి. అదే S4 క్యామరీల కింద కూడా ఫస్ట్ క్యాండిల్ కనుక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ తీసుకోకండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే డైలీ 2 times ట్రేడ్ తీసుకోవాలి, 2 కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఓకే, ఇదైతే గోల్డెన్ రూల్, ఇదైతే గుర్తుపెట్టుకోండి, నోట్స్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఈ స్ట్రాటజీ ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ క్యాండిల్ దగ్గర అయినప్పుడు తీసుకోకండి. సెకండ్ రూల్ ఏంటంటే ఈ స్ట్రాటజీ డైలీ 2 times తీసుకోండి. ఓకే, ఫస్ట్ టైం ఫెయిల్ అయితే సెకండ్ టైం తీసుకోండి, సెకండ్ టైం కూడా ఫెయిల్ అయితే క్లోజ్ చేసేయండి. ఓకే, థర్డ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఏంటంటే ఆల్వేస్ హ్యావ్ ఎ స్టాప్ లాస్. స్టాప్ లాస్ లేకుండా లేదు మార్కెట్ పైకి వెళ్తుంది, కింద హిట్ అయ్యి మళ్ళీ పైకి బౌన్స్ అవుతుంది అని అలాంటి హోప్స్ పెట్టుకున్నారా మీరు బుక్ అయిపోతారు. ఒక రోజులోనే మొత్తం మీ క్యాపిటల్ అనేది వైపౌట్ అయిపోతుంది. స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. అండ్ ఫోర్త్ ఏంటంటే ఫోర్త్ రూల్ ఆల్వేస్ హ్యావ్ ద మైండ్ సెట్. అంటే మైండ్ సెట్ ఏముండాలంటే స్టాప్ లాస్ హిట్ అయినా సరే పర్వాలేదు అన్న మైండ్ సెట్ తో ఉండాలి. ఓకే, లూజ్ అయినా పర్వాలేదు. అండ్ ఫిఫ్త్ ఏంటంటే రిస్క్ రివార్డ్ మినిమం 1:2 తీసుకోండి. ఓకే, సో ఇదైతే ఈ 5 అయితే గోల్డెన్ రూల్స్ చెప్పినవి. ఒకసారి మళ్ళీ బ్యాక్ రివైండ్ చేసుకొని నోట్స్ అయితే తీసుకోండి. సో మనం ఇప్పుడు రియల్ చార్ట్స్ లోకి ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను నేను. సో నేను ఏదో వర్కౌట్ అయిన తర్వాత వర్కౌట్ అయ్యి ఎగ్జాంపుల్స్ పీపీటీ చేసుకొని మీకు చూపించవచ్చు, కానీ నేను అలా ఏం చూపించి మిగతా యూట్యూబర్స్ లాగా చీట్ అయితే ఏం చేయను. సో రీసెంట్ గా మన ఏప్రిల్ 1 వరకు 10th మే కదా, నిన్న 10th మే అయింది. సో 10th మే నుంచి ఏప్రిల్ 1 వరకు 1 month మొత్తం కూడా ఏమైందో చెప్తాను. ఓకే, ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలో, ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలో, ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు ఇవి చెప్తాను. సో ఇవి మీకు హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఈ స్ట్రాటజీ నిఫ్టీలో కంటే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. నిఫ్టీ అన్న వర్కౌట్ అవుతుంది, కాకపోతే నిఫ్టీ మూమెంటం చాలా స్లోగా ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ మూమెంటం ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, సో మనకి ఏంటి ఓన్లీ R4 పైన బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ, S4 కింద బ్రేక్ డౌన్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటి మార్కెట్ నేను అంత సైడ్ వేస్ గా ఉంది, సో నేను ఎంట్రీ లేదు. సో ఎంట్రీ లేదు కదని చెప్పి ఎటువంటి ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకోకండి, కంపల్సరీ ఫాలో అవ్వండి. ఓకే, రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఒకవేళ ఎంట్రీ దొరకకపోతే ఏమైంది, ఈ రోజు కాకపోతే మీకు
తర్వాత ఆపర్చునిటీ వస్తుంది కదా. సో నేను ఏంటంటే మీరు ఒక నోట్స్ పెట్టుకొని మీరన్నా పెట్టుకోండి, నేనన్నా పెట్టుకోండి, నేను కూడా పెట్టుకుంటాను. సో ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి, ఎన్ని వర్కౌట్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి అన్నది ఇప్పటి నుంచి 10th మే నుంచి ఏప్రిల్ 1st వరకు చూద్దాం. ఓకే, సో 10th మే ఏమైంది, వర్కౌట్ అవ్వలేదు, రాసుకోండి 10th మే స్ట్రాటజీ అనేది క్రైటీరియా మీట్ అవ్వలేదు అని. సో ఇక్కడ 9th మే ఏమైంది చూడండి, R4 పైన ఏమైనా బ్రేక్అవుట్ అయిందా, బ్రేక్అవుట్ అయింది కానీ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు కదా. సో అలాంటప్పుడు ఇక్కడ తీసుకోకూడదు లాంగ్ ఎంట్రీ. అండ్ దెన్ ఫస్ట్ క్యాండిల్ దగ్గర కూడా తీసుకోవద్దని చెప్పాను. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినా సరే మనం తీసుకోకూడదు. ఓకే, సో అప్పుడు కిందకి వచ్చింది మార్కెట్, S4 బ్రేక్ డౌన్ అయ్యగానే మనం ఎంట్రీ తీసుకోవాలి. సో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాము, ఇక్కడ ఎంట్రీ క్యాండిల్, ఇక్కడ స్టాప్ లాస్ అక్కడ, టార్గెట్ ఏమో మనం S5 క్యాండిల్ దగ్గర తీసుకోవచ్చు. S5 క్యాండిల్ లేదంటే మార్కెట్ ఇంకా కిందకి వెళ్తుంది అనుకుంటే మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చింది ప్రాఫిట్. ఇక్కడ నుంచి మీరు ఎంట్రీ తీసుకుంటే ఆల్మోస్ట్ 380 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. అండ్ దెన్ స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుంటే, స్టాప్ లాస్ మీరు ఇమీడియట్ గా బ్రేక్అవుట్ క్యాండిల్ పైన, ఇది చిన్న క్యాండిల్ కాబట్టి చిన్న క్యాండిల్ పైన పెట్టకండి. ఓకే, దాని ముందు గ్రీన్ క్యాండిల్ ఉంటే గ్రీన్ క్యాండిల్ పైన పెట్టుకోమని చెప్పాను ఇందాక చెప్పిన పాయింట్లు మీకు గుర్తుందో లేదో. సో ఈ క్యాండిల్ పైన పెట్టుకోండి స్టాప్ లాస్. సో ఎంట్రీ ఎక్కడ తీసుకుంటారు, ఎంట్రీ S4 బ్రేక్అవుట్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, సో లేదంటే మార్క్ చేస్తాను ఉండండి. S4 బ్రేక్అవుట్ అవగానే ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ ఏమో ఈ గ్రీన్ క్యాండిల్ పైన పెట్టుకుంటారు, కొంచెం గ్యాప్ ఇచ్చి. టేక్ ప్రాఫిట్ ఏమో S5 దగ్గర కావాలంటే హాఫ్ బుక్ చేసుకోండి, రిమైనింగ్ ఏమో 2 hour వరకు ఉంచుకోండి. ఓకే, లేదంటే 3 hour వరకు ఉంచుకున్నా మోర్ దెన్ 300 పాయింట్స్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ వర్కౌట్ అయింది. నిన్న ఆపర్చునిటీ దొరకలేదు 10th మే, కానీ ఈ స్ట్రాటజీ 9th మేలో ఆపర్చునిటీ అనేది దొరికింది. సో 8th మే దగ్గర వద్దాం. సో ఇక్కడ అయితే బ్రేక్అవుట్ ఏం లేదు, మార్కెట్ సైడ్ వేస్ లో ఉంది, తీసుకోకండి. నెక్స్ట్ 7th మే S4 బ్రేక్ డౌన్ అయింది, ఇక్కడ ఎంట్రీ క్యాండిల్, స్టాప్ లాస్ ఏమో ఎంట్రీ క్యాండిల్ పైన, టేక్ ప్రాఫిట్ ఏమో S5 దగ్గర కానీ 2 hour కానీ. సో ఇక్కడ మళ్ళీ వర్కౌట్ అయింది. 7th మే వర్కౌట్ అయింది, సేమ్ స్ట్రాటజీ. 6th మే వర్కౌట్ అవ్వలేదు. 5th మే చూడండి, 5th మే ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ పైన, స్టాప్ లాస్ పైన, టేక్ ప్రాఫిట్ ఏమో S5 కెమెరా వర్కౌట్ అయింది. సారీ 5th కాదు, 3rd మే ఇది, ఎందుకంటే 5th సండే అనుకుంటా. 3rd మే కూడా వర్కౌట్ అయింది. అండ్ ఇక్కడ మీరు చాలా మంది మిస్టేక్ ఏంటి, నేను చెప్పాను కదా R4 బ్రేక్అవుట్ అయింది కదా లాంగ్ ఎంట్రీ తీసుకోకండి. ఎందుకు తీసుకోకూడదు అంటే ఫస్ట్ క్యాండిల్ ఉంది, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినప్పుడు తీసుకోకండి. ఇన్స్టెడ్ ఏం చేయాలి, వెయిట్ చేయండి. ఓకే, S4 ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది కదా, ఎంట్రీ తీసుకోండి. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు, టార్గెట్ S5 కెమెరా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆపర్చునిటీ మళ్ళీ S4 నుంచి ఏమైనా రెడ్ క్యాండిల్ వస్తే మళ్ళీ ఇక్కడ తీసుకుంటే టార్గెట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది కాబట్టి ఇలాంటప్పుడు తీసుకోకండి. ఓకే, మన టార్గెట్ స్పేస్ ఉండాలి మార్కెట్ రూమ్ కి. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2nd మే అనేది ఆపర్చునిటీ దొరకలేదు. 30th ఏప్రిల్ ఆపర్చునిటీ దొరకలేదు, మార్కెట్ R4 కి R5 మధ్యలో ఉంది. సో ఇక్కడ 29th ఏప్రిల్, సో ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందా లేదు, 3rd క్యాండిల్ అయింది. సో ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు. సో ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది కరెక్టే, కానీ మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. స్టాప్ లాస్ ఈసారి ఎంట్రీ క్యాండిల్ కింద పెట్టుకోండి, టేక్ ప్రాఫిట్ 2 hour తీసుకోండి. సో ఇప్పుడు మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు డైలీ 2 trades తీసుకోమని చెప్పాను కదా, 2 trades తీసుకోవచ్చు కరెక్టే, కానీ 2 trades తీసుకున్నా సరే ఫస్ట్ ఫెయిల్ అయింది కదా, నా ప్రాఫిట్ ఎలా వస్తుంది అని అనుకోకండి. ఎందుకంటే 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అయితే ఇక్కడ మీకు ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది కరెక్టే, కానీ సెకండ్ టైం ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ ఈ లాస్ ఎంత వచ్చిందో దానికి 2 times వరకు టార్గెట్ వరకు వెయిట్ చేశారు అనుకోండి, అప్పుడు మీకు గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి. ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ అయ్యారండి, 3rd క్యాండిల్ కింద స్టాప్ లాస్ ఒక 130 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ అయ్యారు, స్టాప్ లాస్ ఒక 170-180 పాయింట్స్ అయింది, కాబట్టి 180 into 2 ఎంత 360 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి. సో 360 పాయింట్స్ ఎక్కడ వచ్చాయి, 360 ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చాయి 360. సో ఫస్ట్ ట్రేడ్ లో ఎంత లూజ్ అయ్యాం, 130, కానీ సెకండ్ ట్రేడ్ లో ఇంకా ఒక 130 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చాయి కదా. సో ఓవరాల్ గా అయితే 130 పాయింట్స్ గ్రీన్ లో ఉన్నాం. సో ఇక్కడ కూడా ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయింది. సో ఇక్కడ 26th క్రైటీరియా మీట్ అవ్వలేదు, క్రైటీరియా మీట్ అయినప్పుడే తీసుకోండి. ఓకే, ఇక్కడ S4 నుంచి బ్రేక్ డౌన్ అవ్వాలి, రెడ్ క్యాండిల్ రావాలి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది పైకి, సో తీసుకోకండి ఎంట్రీ. ఇక్కడ R4 నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది ఎంట్రీ, స్టాప్ లాస్ ఇక్కడ వర్కౌట్ అయింది. సో ఇక్కడ కూడా వర్కౌట్ అయింది 25th మే. అండ్ సారీ 25th మే అంటున్నాను, ఏప్రిల్. ఓకే, సో ఇక్కడ మీకు చాలా మంది ఇక్కడ కొంచెం ట్రిక్కీ అనిపించవచ్చు, ఎందుకంటే మార్కెట్ బ్రేక్అవుట్ అయింది కరెక్టే, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, టార్గెట్ హిట్ అవ్వలేదు. అలాంటప్పుడు ఆప్షన్ సెల్లర్స్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఓకే 24th ఏప్రిల్ ఎక్కడ బ్రేక్అవుట్ అయింది, 10-15 క్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. సో చూద్దాం, ఇది స్టాక్ మార్క్ 24th ఏప్రిల్ కదా, 24th ఏప్రిల్ ఏ టైంకి, 10:15 కి. సో 10:15 కి బ్యాంక్ నిఫ్టీ 47,000 సారీ 48,200. ఓకే,
24th ఏప్రిల్ 48,200 అనేది మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి ఏం చేయాలి, మీరు పుట్ ఆప్షన్ అనేది సెల్ చేశారు అనుకుందాం. ఓకే, సెల్ చేసింది 110 112 అలా దొరికింది. సో స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటారు, ఒక 55 పాయింట్స్ పెట్టుకోవాలి, అంటే 157 ఎంత పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో మీరు ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేద్దాం. ప్రతి 5 మినిట్స్ ఇక్కడ మీరు చూస్తుండండి, ఎల్టీపీ ఉంది కదా, అక్కడ 157 వస్తే మన స్టాప్ లాస్ హిట్ అయినట్టు. సో ప్రతి 5 మినిట్స్కి ఒకసారి చూద్దాము. సో 11 o'clock 500 ప్రాఫిట్ వచ్చింది. ఒకలాడితోనే చూస్తున్నాను నేను ఇది. సో బ్యాక్ టెస్టింగ్ చేసుకోవడానికి స్టాక్ మార్క్ చాలా ఉపయోగపడుతుంది. స్టాక్ మార్క్ తీసుకోండి. ఇది మా మంత్లీ ప్రీమియం వచ్చేసి 400 నుంచి ఉన్నాయి స్టార్టింగ్. మీరు ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటే ఇంకా తగ్గుతుంది. సో నేనైతే మంత్లీ ప్యాకేజే తీసుకుంటున్నాను, ఎందుకంటే సాటర్డే సండేస్ పోతాయి కదా, ఐ మీన్ ఓన్లీ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది కదా. సో 2:30కి 23కి వచ్చింది, 3 o'clock 3:15 3:16 3:20 3:25 3:26 3:27 3:28 3:29. సో 329 ప్రాఫిట్ ఎంత, ఒకలాట్తో 1500 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 1540 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో సైడ్ వేస్ గా ఉంది కదా అని చెప్పి మీరు ఏమి నెగ్లెక్ట్ చేయకండి. ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నట్లయితే ఇది ప్రాఫిట్ ఆ రోజు కూడా వర్కౌట్ అయితే అయ్యింది. సో ఇక్కడ మనకి ఆపర్చునిటీ దొరకలేదు, ఇక్కడ ఆపర్చునిటీ దొరకనప్పుడు పర్వాలేదు, తీసుకోకండి. ఓకే, సో ఇక్కడ మనకి ఆపర్చునిటీ దొరికింది, కాకపోతే స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో స్టాప్ లాస్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ తీసుకోకండి. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది కదా అని ఇక్కడ తీసుకోండి. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ కింద, ఇక్కడ కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో నెక్స్ట్ ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయింది, కానీ సెకండ్ ట్రేడ్ ఏంటి, S4 దగ్గర నుంచి ఏమైనా రెడ్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయితే, సో ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ అయింది కదా, ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ పైన టేక్ ప్రాఫిట్ 2 hours. సో ఇక్కడ ఆ రోజు ఒక ట్రేడ్ ఫెయిల్ అయింది, ఒక ట్రేడ్ సక్సెస్ అయింది, అంటే ఓవరాల్ గా 1% ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా S4 బ్రేక్అవుట్ ఫస్ట్ క్యాండిల్ దగ్గర అయిపోయింది. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ దగ్గర అయిందో తీసుకోకండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ పైన పెట్టుకున్నా ఇక్కడ బ్రేక్అవుట్ సరిగ్గా అవ్వలేదు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే, సో 16th ఏప్రిల్ కూడా మార్కెట్ సైడ్ వేస్ లో ఉంది, కానీ లాస్ వస్తుందని అనుకోకండి. ఆప్షన్ సెల్లర్స్ కి అయితే ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. సో S4 నుంచి ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ తీసుకోకూడదు, ఇక్కడ తీసుకోవచ్చు మన ఎంట్రీ. ఓకే, స్టాప్ లాస్ కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోవచ్చు. లైక్ 16th ఏప్రిల్ లేకపోతే మళ్ళీ చూద్దాము, బ్యాక్ టెస్ట్ చేద్దాము. 10 o'clock 16th ఏప్రిల్ 10 o'clock. ఓకే, సో ఇది తీసేస్తున్నాను. 16th ఏప్రిల్ 10 o'clock. ఓకే, 47,000 47,500 దగ్గర ఉంది కదా. సో కాల్ ఆప్షన్ 47,500 కాల్ ఆప్షన్ సెల్ చేసామనుకోండి. స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, 110 కాబట్టి ఒక 160 పెట్టుకున్నారు అనుకోండి. ఓకే, సో చూడండి స్టాప్ లాస్ హిట్ అయిందో, టార్గెట్ హిట్ అయిందో. 160 వస్తే మనం ఆపేద్దాం, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినట్టు. సో 130కి వచ్చింది, మళ్ళీ 107కి వచ్చింది. సో ఇక్కడ చూడండి మన ఎంట్రీ ఏమో 111, స్టాప్ లాస్ ఏమో 160 అలా పెట్టుకోవాలి. అంటే 111 లోంచి 55 పాయింట్స్ పెట్టుకోవాలి. సో 110 నుంచి 55 అంటే 165 పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో విన్ అవుతున్నప్పుడు 111 పాయింట్స్ వస్తున్నాయి, కానీ లూజ్ అవుతున్నప్పుడు 55 పాయింట్స్ పోతున్నాయి. సో అలా మీరు చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో చూడండి 155 హిట్ అయిందో లేదో. సో 80 74 89 11:15 కేమో 90 83 52 12:15 కేమో 45 12:45 115 215 315. ఓకే, 320 325 326 7 8 9. సో ఏమైంది, జీరోకి వెళ్ళింది. సో మార్కెట్ అక్కడ సైడ్ వేస్ కొన్న ఆప్షన్ సెల్లర్స్ కి ఎటువంటి బెనిఫిట్ వచ్చింది, ఇక్కడ 1600 అనేది ప్రాఫిట్ అయితే వాళ్ళకి వచ్చింది. ఓకే, సో ఇది అడ్వాంటేజ్. సో ఇక్కడ కూడా వర్కౌట్ అయింది మనకి. సో ఇక్కడ S5 కింద వచ్చింది, ఆపర్చునిటీ దొరకలేదు. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, సో తీసుకోకూడదు. S4 నుంచి బ్రేక్ డౌన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ పైన టేక్ ప్రాఫిట్ ఏమో S5 దగ్గర కానీ 2 hour కానీ. సో ఇక్కడ వర్కౌట్ అయింది 12th. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, 1 2 3 4 5 6th క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకంటే S4 నుంచి బ్రేక్ డౌన్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి, ఇక్కడ 2:30కి ఎంట్రీ తీసుకోవాలి. సో ఇది కూడా మీకు వర్కౌట్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఆ రోజు. సో ఇది కూడా ఒకసారి 10th ఏప్రిల్ 2:30కి ఒకసారి చూడండి, బ్యాక్ టెస్ట్ చేయండి. సో నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఏప్రిల్ మంత్ అంతా చూపిస్తా అంటున్నాను కాబట్టి నేను చూపిస్తున్నాను. ఎన్ని గంటలకి, 2:30కా
యా 2:30కి బ్రేక్అవుట్ అయ్యింది. 10th ఏప్రిల్ 2:30. సో ఏం చేయాలి మీరు అప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నారు కాబట్టి పుట్ ఆప్షన్ ని సెల్ చేయాలి. సో సెల్ చేస్తే ఎంట్రీ 20 దగ్గర దొరికింది. సో స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి అప్పుడు? ప్రాఫిట్ ఎంత వస్తుంది అక్కడ? మాక్సిమం 0కి వెళ్తుంది అంతే. సో ప్రాఫిట్ 20 పాయింట్స్ వస్తుంది. లాస్ అప్పుడు స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి? 10 పాయింట్స్ పెట్టుకోవాలి. మినిమం 1:2 ఫాలో అవ్వమని చెప్పి రూల్స్ లో చెప్పాను కదా. సో అది మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. 19, 14, 2:45 ఏమో 11 దగ్గర ఉంది. 2:50, 2:55, 3 o'clock, 3:15, 3:20, 3:25, 3:26, ఓకే జీరోకి వెళ్ళిపోయింది చూసారా. 3:27కే జీరోకి అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక లాట్ 300 ప్రాఫిట్. అంటే మీకు ఒక 10 లాట్స్ తీసుకుంటే 3000 ప్రాఫిట్ వద్దును. లేదు నాలాగా 10,000 రిస్క్ చేస్తాను ట్రేడ్ కంటే అప్పుడు మీరు ఎన్ని లాట్స్ తీసుకోవాలి? ఇక్కడ 1000 క్వాంటిటీ తీసుకోవాలి. సో 1000 × 20, 20,000 వద్దును. లాస్ అయితే ఒకవేళ 30కి వెళ్ళి ఉంటే 10,000 లాస్ వద్దును. సో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ కూడా వర్కౌట్ అయింది 10th ఏప్రిల్ని. సో 9th ఏప్రిల్ అక్కడ R4 బ్రేక్అవుట్ అయింది కదా. ఇక్కడ ఎంట్రీ స్టాప్ లాస్ ఇక్కడ ఇది కూడా R5 క్యాండిల్ అనేది హిట్ అయింది. సో ఆప్షన్ బయింగ్ ప్రాఫిట్ రాదంటే ఆప్షన్ బయింగ్ కూడా ప్రాఫిట్ వస్తుంది. సో మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకున్నప్పుడు ఎన్ని అడ్డమని ఎంట్రీ ఎక్కడ తీసుకొని టార్గెట్ దగ్గర తీసుకున్నారంటే మీకు ఆప్షన్ బయర్స్ కూడా వాడొచ్చు ఈ స్ట్రాటజీ. ఓకే సో 9th ఏప్రిల్ కూడా వర్కౌట్ అయింది. 8th ఏప్రిల్ అంటే మార్కెట్ ఏం క్రైటీరియాస్ మీట్ అవ్వలేదు. 5th ఏప్రిల్ కూడా బ్రేక్అవుట్ ఇక్కడ అయింది. సో ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ టేక్ ప్రాఫిట్ ఏమో R5. సో ఆల్మోస్ట్ ఇక్కడ టార్గెట్ అయితే రీచ్ అయిపోయినట్టే. సో స్టాప్ లాస్ ఒక 100 పాయింట్స్ పెట్టుకున్నా. టార్గెట్ 160 పాయింట్స్ అలా వచ్చింది. ఓకే 140. ఆ తర్వాత మార్కెట్ క్లోజ్ అయింది. లేదంటే R5 హిట్ అయ్యి ఉంటే మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వద్దు. ఇక్కడ R4 బ్రేక్ డౌన్ అయింది. కానీ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు 10:15 దగ్గర. స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు. ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ కింద. ఫస్ట్ టైం ఫెయిల్ అయింది కానీ సెకండ్ టైం అయితే వర్కౌట్ అయింది. R5 అనేది హిట్ అయింది. సో ఇక్కడ కూడా మనకి 4th ఏప్రిల్ 1% ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయింది కదా, ఇక్కడ తీసుకోకండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక ఆపర్చునిటీ ఏం దొరకలేదు సెకండ్. సో ఫస్ట్ కూడా ఆపర్చునిటీ ఏం దొరకలేదు. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన దగ్గర తీసుకోకండి. ఓకే సో ఇక్కడ కూడా 1st ఏప్రిల్ అయితే ఎంట్రీ అనుకుంటారు కానీ ఎంట్రీ ఫస్ట్ క్యాండిల్ దగ్గర మనం తీసుకోకూడదు. అది రూల్. ఓకే మేజర్ రూల్. సో గుర్తుపెట్టుకోండి. ఇవి ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 10th మే నుంచి ఏప్రిల్ వరకు, ఏప్రిల్ 1st ఆల్మోస్ట్ ఒక 40 days వరకు. సో ఒకసారి నోట్ చేసుకోండి ఎన్ని స్ట్రాటజీస్ ఎన్నిసార్లు వర్కౌట్ అయింది. ఆల్మోస్ట్ 4 times ఫెయిల్ అయింది. ఆపర్చునిటీస్ వచ్చినాయి ఒక 15 ఆపర్చునిటీస్ వచ్చాయి. 4 times ఫెయిల్ అయింది. కానీ ఒక 11 times అయితే వర్కౌట్ అయినట్టు. లేదు మీకు 11 కూడా అవసరం లేదు. మీకు 50-50 విన్నింగ్ రేషియో చాలు. అసలు మార్కెట్లో మీకు ఒక స్ట్రాటజీ వర్కౌట్ అవ్వడానికి 50% విన్నింగ్ రేషియో ఉన్న స్ట్రాటజీ అన్నా సరిపోతుంది. ఓకే సో నేను ఏం చెప్పాను, ఈ రోజు 50% కన్నా వర్కింగ్ స్ట్రాటజీ ఎక్కువైంది. అలాగని చెప్పి లాస్ట్ ఏప్రిల్ అయితే వర్కౌట్ అయింది. ముందు మంత్ కూడా 75-80% అయితే రాదు కదా. 50% వచ్చినా చాలు. అది ఎలాగంటే మీరు లూజ్ అవుతున్నప్పుడు ఓన్లీ కొంచెమే లూజ్ అవుతారు, కానీ విన్ అవుతున్నప్పుడు కొంచెం ఎక్కువ విన్ అవుతారు. ఫర్ సపోజ్ అది ఇది మే మంత్ కదా, 10 days అయింది ఆల్రెడీ. సో మే మంత్ వరకు మనది MTM చూసుకుందాము. సో ఈరోజు మార్కెట్ హాలిడే కాబట్టి ఏమీ ట్రేడ్ అవ్వట్లేదు. సో రిపోర్ట్స్ చూస్తాను. నా ఎంట్రీ చెప్తున్నాను. ఓకే నా ఎంట్రీస్ నా రిపోర్ట్స్ మే నుంచి 1st నుంచి చూసుకుందాం. మే 1st. సో మే నుంచి ఒక్కొక్క రోజు చూసుకుంటాను. ఓన్లీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ చేస్తాను కాబట్టి. సో మే 1st ఏమైంది, అసలు ఏమి ఎంట్రీస్ అయితే ఏం దొరకలేదు. సో మే 2nd 10,000 ప్రాఫిట్ వచ్చింది మే 2nd. నెక్స్ట్ మే 3rd మే 3rd 15,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే ఐ మీన్ 16,000 ప్రాఫిట్ వచ్చింది. సో విన్ అవుతున్నప్పుడు ఎంత 10,000 16,000 విన్ అయ్యాను. 4th 5th హాలిడే. మళ్ళీ మే 6th చూద్దాము. ఇక్కడ ఓన్లీ 5,000 వచ్చింది ప్రాఫిట్ మే 6th. మే 7th ఒక 5,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుంటా అప్పుడు. మే 8th ఏమైంది, ఇక్కడ ఒక 7,500 లాస్ అనేది వచ్చింది మే 8th. ఓకే ఒకరోజు లాస్ అయితే వచ్చింది, తీసుకుందాం. మే 9th ఏమైంది, మే 9th మళ్ళీ 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మే 10th ఏమైంది, మే 10th కూడా సో 10,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. సో విన్ అవుతున్నప్పుడు ఎంత విన్ అయ్యాను, మినిమం 10,000 అలా విన్ అవుతుంది. లూజ్ అవుతున్నప్పుడు ఓన్లీ డేస్ ఎన్ని తక్కువ, అక్కడ ఓన్లీ ఒక రోజే ఫెయిల్ అయింది మే 1st నుంచి 10th వరకు. సో
ఆల్మోస్ట్ ఈ వీక్ ఓన్లీ ఈ 10 days లో మనకి ప్రాఫిట్ ఎంత, మే 10th అంటే ఈ రోజు నిన్న ప్రాఫిట్ ఈ రోజు పడదు, మండే పడుతుంది. సో ఓవరాల్ గా 60,000 ప్రాఫిట్ వచ్చినట్టు. ఎంత మనకి ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, మే 1st నుంచి 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 days, 8 days లో 60,000 వచ్చింది. సో జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే 8 days లో మనకి 60,000 వచ్చింది, అదే డైలీ 10,000 యావరేజ్ వచ్చిందా, లేదు కదా. డైలీ 10,000 వచ్చేస్తే 80,000 వద్దును కదా. సో డైలీ 10,000 అనేది రాదు, అప్పుడప్పుడు లాసెస్ కూడా వస్తాయి. లాసెస్ వచ్చినప్పుడు ఎలా మీరు హ్యాండిల్ చేశారు, లాసెస్ ఎక్కువ అవ్వకుండా మీరు ఎప్పుడు ఆపేసుకున్నారు అన్నది మీరు చూసుకోవాలి. సో నా చూసుకుంటే 10,000 కన్నా మించి ఏ రోజు కూడా లాస్ అనేది లేదు, ఎందుకంటే నేను 10,000 వస్తే మినిమం ఆపేస్తాను, ట్రేడ్స్ అనేవి ఆపేస్తాను, 10,000 రాకుండా చేస్తాను. లేదు ఒక్కొక్కసారి ఏంటంటే హై ప్రాబిలిటీ అనుకోండి, సెకండ్ ట్రేడ్ తీసుకుంటాను, ఇంకా నా క్యాపిటల్ 20 lakhs కాబట్టి ఒక 20,000 వరకు రిస్క్ నాకు ఎఫర్ట్ అయ్యింది చేస్తాను. సో మీరు కూడా అదే చేయాలి. 1 lakh క్యాపిటల్ మీరు పెట్టుకున్నారంటే 1,000 రూపీస్ మినిమం ఆ ట్రేడ్ 1,000 రూపీస్ రిస్క్ చేయండి, ఇంకా ఎక్కువ రిస్క్ అనేది చేయొద్దు. సో ట్రేడింగ్ లో లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ లో ఉండాలంటే మీరు చేయాల్సింది ఏంటి, రిస్క్ అనేది తగ్గించుకోండి, ప్రాఫిట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. వచ్చినప్పుడు అదే వస్తుంది. మీరు మార్కెట్ లో సిస్టమ్ ఫాలో అయితే ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ అనేవి మీకు వస్తాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ స్ట్రాటజీ అనేది హై ప్రాబుల్ స్ట్రాటజీ కానీ 100% వర్కింగ్ స్ట్రాటజీ అయితే కాదు. సో లాసెస్ కూడా వస్తాయి, స్టాప్ లాస్ కూడా వస్తుంది. కాకపోతే స్టాప్ లాస్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, తగ్గించుకోవాలి, వెంటనే ఇమీడియట్ గా కట్ చేసి లేదంటే వేరే ట్రేడ్ తీసుకోవడం లాంటివి ఏం చేయకండి. ఓకే, ఫైట్ అయితే ఏం చేయకండి. ఓకే, సో అందుకే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పడం, బ్యాంక్ నిఫ్టీ ఈ మంత్ మొత్తం కూడా చూపించాను, లైక్ 40 days చూపించాను. 40 days లో మనకి ఆపర్చునిటీస్ బాగానే వచ్చాయి, అంటే ప్రతిరోజు రాలేదు కానీ బాగానే వచ్చాయి కదా. కానీ ఇది బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ వర్కౌట్ అవుతుంది. అంటే నిఫ్టీలో రాదా అంటే ఈ స్ట్రాటజీ నిఫ్టీలో కూడా వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, S4 బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ S4 బ్రేక్అవుట్ అయింది, షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు స్టాప్ లాస్ పైన, టేక్ ప్రాఫిట్. సో టార్గెట్ హిట్ అయింది నిఫ్టీ. సో నిఫ్టీలో కూడా వస్తుంది, కానీ ఎక్కువ నేనైతే అబ్జర్వ్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఈ నిఫ్టీ చార్ట్ 7th May వర్కౌట్ అయింది, S4 నుంచి S5 వరకు వర్కౌట్ అయింది. నెక్స్ట్ 8th May ఆపర్చునిటీ దొరకలేదు, 9th May ఇక్కడ ఆపర్చునిటీ దొరికింది, ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ, 10th S5 క్యామ్రీలో హిట్ అయింది. సో మళ్ళీ 10th May అనేది ఆపర్చునిటీ దొరకలేదు. సో నిఫ్టీలో కూడా వర్కౌట్ అవుతుంది, కాకపోతే నేను బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ వర్కౌట్ అవడం అనేది బ్యాక్ టెస్ట్ చేసి చూశాను. సో మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే, నేను ఈ స్ట్రాటజీ చెప్పేశాను కదా అని చెప్పి రేపు నుంచి వెంటనే చేసేయడము, ట్రేడ్స్ తీసేసుకోవడము, ఎక్కువ క్వాంటిటీస్ పెట్టేసుకోవడం అలాంటివి ఏం చేయకండి. మీరు ఫస్ట్ బ్యాక్ టెస్ట్ మీరు కూడా చేసుకోండి. నేను ఏప్రిల్ మంత్ వరకు చేశాను కదా, మీరు ఏప్రిల్ నుంచి ముందు సంవత్సరం ఏప్రిల్ వరకు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. రిజల్ట్స్ ఎన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంది, నాకు వచ్చినప్పుడు ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అన్నది బ్యాక్ టెస్ట్ చేసుకోండి. బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి మీకు చెప్పాను కదా, స్టాక్ మార్క్ వెబ్సైట్ ఉంది, స్టాక్ మార్క్ వెబ్సైట్ కొనుక్కోండి. సో దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ అనేది వర్కౌట్ అయిందా లేదా అన్నది మీరు చూసుకోవచ్చు. సో మీరు కొంచెమైనా ఎఫర్ట్స్ పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టకపోతే మీరు ఏది సక్సెస్ అవ్వలేదు. దేంట్లో ఈ వర్క్ అనే కదా, ఏ వర్క్ లో అయినా సరే ఎఫర్ట్స్ పెట్టలేదు, ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే ఓకే గైస్, అయితే సో ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి స్ట్రాటజీస్, చాలా సింపుల్ స్ట్రాటజీస్ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారు, ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్నాయి మనం గుర్తుపెట్టుకోలేమో, పెద్ద స్ట్రాటజీస్ ఏమో అని చెప్పి అనుకుంటారు. చాలా సింపుల్ స్ట్రాటజీస్, ఈవెన్ 7th class స్టూడెంట్ కూడా అర్థమైపోతాయి డే ట్రేడింగ్ కోర్స్ తీసుకుంటే. సో ఈ రోజు మీకు అర్థమైంది కదా స్ట్రాటజీ ఏంటి, జస్ట్ ఓన్లీ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ద్వారా S4 S5 క్యామ్రీలా స్ట్రాటజీ ఉంది, R4 R5 S4 S5 క్యామ్రీలా స్ట్రాటజీ ఉంది. సో సేమ్ ఇలాగ ఉంటాయి కోర్సులో కూడా. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ దెన్ కోర్స్ తీసుకున్న వెంటనే మీరు ప్రతిరోజు, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 60,000 ప్రాఫిట్ వచ్చింది కదా 8 days లో అని చెప్పి మీకు కూడా వచ్చేస్తుంది, మీరు కూడా ట్రేడ్ చేసేయండి నా స్ట్రాటజీస్ ద్వారా కాదు. నా రిస్క్ మేనేజ్మెంట్ నాకు ఉంటుంది, మీ రిస్క్ మేనేజ్మెంట్ మీకు ఉంటుంది, మీ డిసిప్లిన్ మీకు ఉంటుంది, నా డిసిప్లిన్ నాకు ఉంటుంది. సో డిసిప్లిన్ రూల్స్ అనేవి ఎలా ఫాలో అవ్వాలన్నది అది కూడా చెప్తాము. ట్రేడింగ్ సైకాలజీ గురించి, రూల్స్ గురించి ఇది కూడా కోర్సులో ఉంటుంది. ఓన్లీ స్ట్రాటజీస్ చెప్పాలంటే జస్ట్ ఒక గంటలో చెప్పేయచ్చు, కానీ మెయిన్ ఎక్కడ లూజ్ అవుతున్నారంటే ట్రేడింగ్ సైకాలజీ సరిగ్గా లేక. సో అది కూడా కోర్సులో అయితే డిస్కస్ చేసాము. ఓకే గైస్, అయితే ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది, నా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ దెన్ ఈ స్ట్రాటజీని అయితే బ్యాక్ టెస్ట్ చేసి ఆ తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓకే ఓకే, బాయ్.